హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్కి. ఈరోజు నేను టమాటా పప్పు ఎలా చేయాలా అనేది త్వరగా చాలా టేస్టీగా ఎలా ఉంటుందో అని నేనైతే మీకు నా స్టైల్లో నేను చేసే టమాటా పప్పు నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. నేనైతే కుక్కర్లో టమాటా పప్పు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. కందిపప్పుతోనే చేస్తారు చాలామంది టమాటా పప్పు. నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేయగానే ఎంత మంచి పీసెస్ వచ్చాయో చూసారు. అసలు అనుకుంటా నేను నా దగ్గర చాలా సూపర్ పవర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి. నిజంగా నేను చాలా తెలియగలరాని కూడా తెలుసా మీకోటి. ఒక్క టమాటోతో నేను ఇన్ని పీసెస్ చేశానంటే ఓ మై గాడ్, నిజంగా నేను చాలా పొదుపు గల అమ్మాయిని. ప్లస్ ఏంటంటే నేను అప్రిషియేట్ చేసుకున్నాను అండ్ చాలా మురిసిపోతున్నాను నేనైతే ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, 4 టొమాటోస్, 3 పచ్చిమిర్చి. మీకు స్పైసీగా ఉంటే స్పైసీ చేసుకోవచ్చు. నేనైతే పప్పు కుక్కర్ తీసుకున్నాను. ఈ కప్పుతోటి నేను 2 కప్పులు పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. నేనైతే 2-3 టైమ్స్ క్లీన్ చేశాను వాటిని. ఈ కప్తోనే 3 మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఖచ్చితంగా. ఇది 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. నేనైతే 2 టైమ్స్ క్లీన్ చేశాను, బట్ నేను వీడియోలో అయితే ఒక్కసారి చూపిస్తున్నాను. మంచిగా సబ్బెట్టి కడుగుదాం అనుకున్నా, బట్ తినేది కదా సబ్బెట్టి కడగొద్దు అని చెప్పేసి నేను నార్మల్గానే వాష్ చేశాను, జోక్ చేశాను. ఈ గ్లాస్ తోటి నేనైతే 2.5 తీసుకున్నానండి వాటర్. నేనైతే 2.5 వాటర్ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి. ఇగోండి, ఇదే గ్లాస్ 2.5 వాటర్ తీసుకున్నాను నేను. 2 గ్లాసులు నీళ్ళు, హాఫ్ వాటర్, అంటే ఆ గ్లాస్కి హాఫ్ తీసుకున్నాను. తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే పప్పులో వేసేసాను, కందిపప్పులో. తర్వాత నేను పచ్చిమిర్చి వేసేసాను. స్పైసీ కావాలంటే కొంచెం నేనైతే తేజమిర్చి వాడానండి, కాబట్టి మాకు కొంచెం మరీ స్పైసీగా ఉండగానే మామూలుగా ఉంటుంది. నేనైతే టమాటో పీసెస్ కూడా వేసుకున్నాను. టమాటో పీసెస్ వేసుకున్న తర్వాత నేనైతే ఇందులో కొంచెం ఏంటంటే త్వరగా అయిపోవాలి అని నేనైతే ఏం చేశాను, కొంచెం చిటికెడు పసుపు, ధనియాల పొడి అయితే నేను 2 స్పూన్స్ వేసానండి. పప్పులు ఎవరైనా వేస్తారో వేయరో నాకు తెలీదు. నేను చేసే పప్పు స్టైల్లో మాత్రం నేను ఖచ్చితంగా ధనియాల పొడి వేస్తాను. 2 స్పూన్స్ వేస్తాను నేను. టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ అయితే మనం కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి నేనైతే తక్కువే వేసుకున్నాను. తక్కువైతే మనం లాస్ట్లో కలుపుకోవచ్చు. ప్లస్ కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకున్నాను. టమాటా పప్పులో నేను సాంబార్ పొడి కూడా వేసుకున్నాను. సాంబార్ పొడి చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఒక్కసారి నేను చేసే విధంగా చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం అవన్నీ మళ్ళీ పైకి రావద్దు అని చెప్పేసి ఆ టమాటాలు అవన్నీ పైకి మెత్తగా ఉడికిపోనని నేనైతే గిట్ట ఆయిల్ వేసుకున్నాను. చాలా మెత్తగా అవుతుంటుంది. నేనైతే ఇప్పుడంతా సెట్ చేశాను. కుక్కర్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకేముంది గ్యాస్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ గ్యాస్ మీద పెట్టేయటమే. ఇక అది మరీ మెత్తగా కావాలంటే 4 విజిల్స్, నార్మల్గా ఉండాలంటే 3 విజిల్స్ అండి. నేనైతే అది కూడా ఏంటంటే సిమ్లో తక్కువ పెడితే 4 విజిల్స్ రావాలి. కొంచెం హైగా పెడితే మాత్రం ఖచ్చితంగా 3 విజిల్స్ అయినా వచ్చే వరకు ఉంటే బాగుంటుంది. 4 విజిల్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేశాను. గ్యాస్ మొత్తం తీసేయాలండి, ఆవిరి. చూడండి, ఇప్పుడు నేను చేసిన టమాటా పప్పు ఇది. త్వరగా చుట్టాలు వచ్చినప్పుడు హడావిడిగా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన ఉంటే టక్కని గుర్తొచ్చేది మనకి టమాటా పప్పు. ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదు వీటికి. టమాటా పప్పు పక్కన ఏదైనా మురుకులు, గొట్టాలు అంటారు తెలుసా, అలాంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా అవుతుంది. పప్పు అయితే అయిపోయింది. ఇంకేముంది, తాలింపు పెట్టుకోవడమే మనం. ఇది తాలింపు గరిట, మా ఇంట్లో ఉండదు తాలింపు గరిట. ఇది హీట్ అవ్వలేదు, ఇంకా ఆయిల్ గరిట అయితే హీట్ అవ్వలేదు. ఇప్పుడు హీట్ అయిపోయిందండి. నేనైతే ఒక గరిట ఆయిల్ పెట్టుకున్నాను. మీకు తెలిసిందే కదా, నేను తాలింపు గింజలు అన్నీ మిక్స్డ్ ఉంటాయన్నది. ఎప్పుడు అన్ని వీడియోస్లో నాది మిక్స్డే ఉంటాయి. కాబట్టి ఎండుమిర్చి, కరివేపాకు,
కరివేపాకు చూడండి, అసలు కరివేపాకు ఫ్రెష్ది ఇట్లా తీసేయంగా ఎంత చిచ్చి అంటుందో. బెస్ట్ ఏంటంటే అండి, కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా ఇంగువ వేసుకొని. వీడియో చూస్తున్నవారు నేను కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని అది చిట్ అయ్యే వరకు చిట్ అయింది. ఆల్రెడీ అది తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు పప్పు కొంచెం చల్లారింది, దగ్గరకు అయింది. చూడండి గుజ్జు దగ్గరకు అయిపోయింది. నేను ఇంకేముంది, ఆవిరి లైట్గా ఉంది, ఇంకా వేడిగానే ఉంది పప్పు. నేనైతే తాలింపు అయితే అందులో వేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే తాలింపు వేసిన తర్వాత అది పచ్చితనం ఆయిల్ ఉంటుందని చెప్పేసి ఒక 5-2 మినిట్స్ గ్యాస్ మీద మళ్ళీ వేడి చేస్తుంటారు. సేమ్ యాజ్ యూజువల్ నేను కూడా అలానే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అనిత అలర్ట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి కాకుండా సింపుల్గా జల్దీ అయిపోతుంది. దీంతోపాటు మురుకులు అట్లాంటివి ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ మీ అనిత అలర్ట్ వీడియోస్కి.